సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కథల విషయంలో మేజర్గా మీరు కొన్ని ఫారెన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి మాతృక ఇక్కడ అనువాదం ఒక రకంగా చెప్పాలంటే ఆయన మార్చే కథలు ఇలా చేసుకుంటున్నారు ఇట్లా ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వదిలేద్దాం ఫస్ట్ ఫేజ్ అంతా తర్వాత మళ్ళీ మీరు ఫ్యామిలీ డ్రామాలోకి వచ్చారు అవి మనకు రిలివెంట్ కథలే బట్ ఫస్ట్ లో కొన్ని మీరు ఎంచుకున్న కథలన్నీ అయ్యి అంటే ఒకటి రెండు సినిమాలు మాత్రం నేను ఫారెన్ ఫిల్మ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినవి ఉన్నాయండి శుభలగ్నం అంటే అది కూడా ఎందుకు చేయకూడదు అలాగని అది చేసినప్పుడే నాకు ఒక కొత్త కోరిక కలిగిందండి ఓహో ఓకే ఆ కోరిక ఏంటంటే అవును ఈ ఫారిన్ సినిమాలు చూసి మనం అందరం ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాం కదా అసలు మనమే ఎందుకు ఒక ఫారిన్ సినిమా చేయకూడదు అని అనిపించి నేను డైవర్స్ ఇన్విటేషన్ అలాగే అని చెప్పేసి చేశాను. అక్కడ మీరు మెంబర్ గా కూడా ఉన్నారు కదా? మెంబర్ గా కూడా ఉన్నానండి, డైరెక్టర్స్ అసోసియేషన్ లో నేను మెంబర్ నండి. మెంబర్షిప్ కూడా అంత ఈజీగా రాలేదండి. 5 పర్మనెంట్ ఆర్టిస్టులు సైన్ చేస్తేనే తప్ప మీకు మెంబర్షిప్ ఇవ్వమండి అని అన్నారు. అప్పుడు మా దగ్గర ఆల్రెడీ పనిచేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి వాళ్ళు రాసి ఇచ్చారు. ఈజ్ ఏబుల్ టు డైరెక్ట్ ఏ ఫిలిం అండ్ హీ డిడ్ ఆల్రెడీ. అప్పటికి ఏంటండి 35 సినిమాలు ఎన్నో చేశారు, మా 30 సినిమాలు ఇన్ని సినిమాలు చేశాడు అతను. స్టోరీ అయింది, స్క్రీన్ ప్లే అయింది, ఇది కూడా అయిందే అని చెప్పేసి వాళ్ళు రాసి క్లియర్గా ఒక ఇచ్చేటప్పటికి వాళ్ళ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు దే సెడ్ వెల్కమ్. తర్వాత ప్రతిసారి కూడా అదొక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఆ సినిమాలో నేర్చుకోతగింది ఎంతో ఉందేమో అనిపించింది నాకు అప్పుడు. అదేమిటి చెప్తాను, మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్లో ఇప్పుడు నేను డైరెక్టర్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ని ప్రొడక్షన్ మేనేజర్కి కాంటాక్ట్ చేస్తారు. అబ్బాయి రేపు షూటింగ్ ఎక్కడ వాళ్ళు నోట్ చేసుకుంటారు. 5 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ఈ 5 కూడా 5 డిపార్ట్మెంట్లకి సంబంధించిన వాళ్ళు అండి. అంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఒకటి, ప్రొడక్షన్ మేనేజర్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇట్లా మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, ఇలా వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఆర్టిస్టులకు సంబంధించి ఒకటి ఇలా ఉంటాయండి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దే విల్ రైట్ ఇట్ అండి. ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళ జనం కూర్చొని రాసుకుంటారు. ఓ పలానా చోట ఈ సినిమా షూటింగ్ జరుగుతుందండి. మనకి ఫోన్ చేయడం కానీ లేదా రహస్యంగా మన దగ్గరికి రావడం కానీ చేస్తారండి. వచ్చి అసలు ఈ డైరెక్షన్లో ఎవడన్నా ఏలు పెట్టేస్తున్నాడా, ఎవరన్నా సలహాలు చెప్తున్నాడా, ఇవి కూడా చూస్తారు సార్. ఇంత స్క్రూటినీ ఉంటుంది, ఇంత స్క్రూటినీ ఉంటుందండి. అలాగే ఎవడి పనులు వాడు కరెక్ట్గా చేసుకుంటున్నాడా లేదా, వాడికి పని రాకపోతే వేరే విషయం అలాగని చెప్పి ఇంకొకటి దొంగతనం చేయడానికి ఒప్పుకోరండి వాళ్ళు. అసలు ఒకటి పని మనం విభజాల మీద వేసుకుని చేసేద్దామంటే కుదరదు. మీ పని మీరే చేయాలి. ఆర్టిస్ట్ పని ఆర్టిస్టే చేయాలండి. పైగా ఆర్టిస్టులకి కూడా ఒక సిస్టమ్ ఉంటుందండి. అదేంటి అని అంటే డైరెక్టర్ని పిలిచే ముందండి వాళ్ళు డైరెక్టర్ని పిలవడానికి బిఫోర్గా మమ్మల్ని ఒక చోట కూర్చోమంటారండి. కూర్చున్న తర్వాత వాళ్ళు టోటల్గా సీన్ మొత్తం రిహార్సల్స్ చేసేస్తారండి. అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో ఏ సీన్ అయితే ఉందో ఆ సీన్ మొత్తం వాళ్ళు రిహార్సల్ చేసేస్తారు. చేసేసి సరిపడి ఒకసారి డైరెక్టర్ గారిని రమ్మనండి అలాగని. ఇప్పుడు మనం వెళుతూ ఉంటాం కదా, మనం వెళుతూ ఉంటే డైరెక్టర్ ఈజ్ కమింగ్ చెప్తా ఉంటారండి. మనకి ఇందులో దేవదాసి సినిమాలోనండి వచ్చినట్టు వినోదం సినిమాలోను దేవదాసిలోను వచ్చిన అన్నట్టు మార్కాపురం పోలీస్ స్టేషన్ చెప్పినట్టు డైరెక్టర్ వస్తున్నాడు చెప్తారు వీళ్ళు. సరే మనమేమో అక్కడికి వెళ్ళి అక్కడ మనకు ఒక చైర్ వేస్తారండి. వేసి కూర్చున్న తర్వాత దే విల్ షో ఎంటైర్ సీన్ అండి. సరే మీకు ఓకేనా అండి అలాగని సీన్ చేసేసా కదా మీకు ఓకేనా అండి అని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మనం చెప్పేస్తామండి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది వీళ్ళు వెళ్ళిపోతారండి ఈ ఆర్టిస్టులు అందరూ అండి. బికాజ్ దే వాంట్ టు రీమగ్ అప్ అండి. అంతే తప్ప మళ్ళీ వేరే ఎవరి క్యారవాన్లో వాళ్ళు వెళ్తారండి. వెళ్తే ఇప్పుడు కెమెరామెన్ వచ్చేసారి ఇప్పుడు ఈ షార్ట్స్ మనం ఎలా డివైడ్ చేద్దామంటారు నేను చెప్తాడు. చెప్తే ఇలాగ ఈ షార్ట్ ఇలా చేద్దామండి, ఈ షార్ట్ ఇలా చేద్దామండి, ఈ షార్ట్ ఇలా చేద్దాం. ఇప్పుడు కెమెరామెన్ ఏం చెప్తాడంటే ఏమండి ఇది 12 గంటలకి మనకి వస్తుందండి ఈ షార్ట్. ఈ షార్ట్ వచ్చేటప్పటికి మనకి పైనుంచి ఫ్లైట్లు ఒక 3 ఫ్లైట్స్ పెడతాయండి. ఈ సౌండ్ విల్ డిస్టర్బెన్స్. అప్పుడు ఏం చేద్దామంటారు? అప్పుడు ఒక పని చేద్దాము, క్లోజ్ షాట్ పెట్టుకుందాము, లేకపోతే ఈ షార్ట్ చేంజ్ చేసుకుంటాం. చేసుకుని మొక్కలు చేస్తాం మొత్తం చేసేసి అప్పుడు మేము షూట్ చేయడం స్టార్ట్ చేస్తామండి. అనుకున్న టైంలో అయిపోతాయండి. పర్ఫెక్ట్గా మీరు ఏ టైంలో అనుకున్నారో ఆ టైంలో అయిపోతుంది. సో చిరంజీవి గారి ప్రాజెక్టు మరి అసలు ఎందుకు మీ పట్టాలెక్కలేదు?
ఇంపార్టెంట్ చిరంజీవి గారు అంటే నాకు ఇప్పటికీ చాలా గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయండి. బట్ట లెక్కలేదు అని అంటే అంటే ఆయన ఆలోచన విధానం అలాంటిది, నా ఆలోచన విధానం ఇలాంటిది. ఓకే, నేను ఎంతసేపు కొత్తగా ఉండాలని కోరుకుంటానండి. ఆయనకి వెళ్ళి ఒక కథ చెప్పారండి, నేను మహా అద్భుతంగా ఉన్నానండి ఆయన కథ. కథ ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి. కథ కూడా చెప్పారు, రివీల్ చేస్తే మళ్ళీ కాదు అంటే ఆ కథను నేను చెప్తున్నాను అంతే, నేను తీయబోయే కథను చెప్పట్లేదు. ఈ కథ చిరంజీవి గారికి నేను చెప్పినటువంటి కథను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆయన ఫ్యామిలీతో పాటు శుభ్రంగా పిల్లలు అందరూ కూడా కూర్చొని ఉంటారండి. ఆయన కూర్చుంటాడు, ఒక హీరోయిన్ కూడా కూర్చుంటారండి. వీళ్ళందరూ కూర్చొని ఒక టీవీలో ఒక కామిక్ ఫిల్మ్ చూస్తూ ఉంటారండి. ఆ కామిక్ ఫిల్మ్ లోపల ఏం జరుగుతుందో మనం చూపెడతాం. ఓన్లీ కార్టూన్ సినిమా అది. ఈ కార్టూన్లో ఉన్నటువంటి జనాభా మొత్తం అందరూ కూడాను ఒక అందమైనటువంటి డాల్బీ లాంటి ఒక అందమైనటువంటి ఒక అమ్మాయినండి, రాక్షసులు కొమ్ములు కూడా ఉన్నటువంటి ఒక ఇంత దున్నపోతు లాంటి ఒక మనిషికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయి చేసేస్తున్నారండి. దీన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు అక్కడికి. తీసుకెళ్తుంటే నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అని ఏడుస్తుందండి. అయినా సరే తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టేసి కట్టు తాళి అని చెప్పేసి వాడికి చెప్పారు, కట్టించుకో తాళి అని చెప్పి దీనికి చెప్పారండి. ఆడు సిద్ధపడిపోయాడు, వాడి ఆనందం కదా, వాడికి ఏముంది మంచి అందమైన పిల్ల దొరుకుతూ ఉంటేనే. సరే కట్టేసి ఇంక ఈ తాళిలా తీసుకుంటున్నాడండి. తీసుకునే లోపల చూసి సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ అని చెప్పేసి ఆ పిల్లలు అరుస్తూ ఉందండి. ఆ అరవట్లోనండి సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ అని అరవట్లో ఇప్పుడు ఈయనకున్నటువంటి టీవీలోంచి అండి ఈ చెయ్యి బయటకు వచ్చింది. బయటకు వస్తే ఈయన చూసి అక్కడ జరుగుతున్న సన్నివేశం ఈయన మైండ్లో ఉంది కదా, టక్మన్ చేపట్టుకుని టక్మన్ లాగాడండి. లాగ్గానే ఆ పిల్ల వచ్చండి ఈ రిమోట్ తీసుకుని టక్మన్ ఆపిందండి. ఆపితే అక్కడ ఉన్నటువంటి విలన్స్ వాళ్ళు అందరూ కూడా అండి తలో వైపు పరిగెత్తుకుపోయండి రకరకాల టీవీల్లోనూ. మళ్ళీ అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి చర్చ చేయడం బిగిన్ చేశారు. మనం ఎలాగూ ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి వెళ్ళగానండి. They are the cartoons. They are not human beings. They are the cartoon films. ఇప్పుడు ఇక్కడ కార్టూన్ బొమ్మగా ఉన్నటువంటి ఈ పిల్లతోటి మొత్తం సినిమా కథ అంతానండి. ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు, కార్టూన్ బొమ్మ ఒక హీరోయిన్, ఈ కథ చెప్పారండి. టూ అడ్వాన్స్డ్ ఇది. ఇంత అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తేనే ఇప్పుడు నెక్స్ట్ సీన్ కూడా అల్లుకోలేకపోతున్నాం మేము. ఏం జరుగుతుంది ఇంత చక్కటి అందమైనటువంటి కథని ఆయనకి మొత్తం వివరించానండి. సినిమాలో కథ మొత్తం వివరించానండి. కొన్ని సన్నివేశాలు కూడా చెప్పాను నేను. అంటే ఆ పిల్ల ఓన్లీ కార్టూన్ బొమ్మ కాబట్టి దానిలాగే ఉంటుంది. అంచేత ఇట్ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ ప్లేస్ టు ప్లేస్ ఆల్సో. ఎలాగా డిజపైర్ అయిపోయి కాదు. ఇప్పుడు తాళం ఉందనుకోండి, తాళానికి ఒక హోల్ ఉంటుంది కదా, ఆ దారం ఒకటి వచ్చి ఇక్కడ రీక్రియేట్ అయిపోద్ది అంతే బొమ్మ అండి. చాలా కొత్తగా ఉంది బాబు, ఎదురెదురు చూద్దాం మరి అని అన్నారు. ఇంక తర్వాత ఇక